లోకాన నా కీర్తి విస్తారమయ్యేను. 5108 కలియుగం మీదట ఆనందకు ముందుగానే పోకకు పుట్టెడు బియ్యం వచ్చేను. అనగా క్రీస్తు శకం 2008 సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రపంచ జనాభాలో 1/7 మాత్రమే ప్రజలు బ్రతికి ఉంటారు. అనంతరం 22 సంవత్సరాలకు ఆనంద సంవత్సరానికి జనాభా తక్కువగాను వ్యవసాయోత్పత్తులు అధికంగానూ ఉన్నందున పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తాయి. ధర్మపాలన నడుస్తుంది అని భావం. ఇది ఒక పరిశీలన మాత్రమే. పశునామ సంవత్సరం నుండి నందన మధ్యన జలములు ఇనికిపోయేను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞాన వాక్యాలలో అనేక పర్యాయములు ప్రవచించిన నదీ నదములు, వాగులు, వంకలు, బావులు, నూతులు, గోతులయ్యందలి జలములు ఖరా నందన సంవత్సరాల మధ్యన భవించగలదు అని భావము.